నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లూరు అంత మంచి ఊరు అని అయితే జబర్దస్త్ ఉన్నా. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫ్రిడ్జ్ టూర్. మీ అందరికి తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు అనుకోకుండా అన్ప్లాన్డ్గా వీడియో తీయడం జరుగుతుంది. సో కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు ఫ్రిడ్జ్ సదురుతుంది అనమాట. అంటే వీడియో కోసమే సదురుతుందా అని అనుకోకండి. సదిరినప్పుడు నేను వీడియో తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఆన్లైన్లో నుంచి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టినా అనమాట. మా మమ్మీకి ఎన్ని డబ్బాలు ఉన్నా సరిపోయి, ఆ డబ్బా తీసి ఇటు పెడుతుంది, ఈ డబ్బా తీసి అటు పెడుతుంది, అన్నీ ఆగమాగం చేసింది. సో ఇవే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ బ్యాగ్స్ అనమాట. సో ఇందులో మనం వెజిటేబుల్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, వాటికి సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇవి సెట్ చేసిన తర్వాత మా ఫ్రిడ్జ్ అయితే ఆసమ్గా రెడీ అయింది. మీరు లాస్ట్లో చూడవచ్చు ఎలా ఉంది అనేది. సో ఇలా వస్తుంది, జిప్ ఉంటుంది బ్యాగ్స్కి, క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది అండ్ ఎక్కువ డేస్ యూజ్ అవుతుంది, ఎక్కువ ఖరాబ్ కాదనమాట. బాగుంది, బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇది నాకు 120 రూపీస్కేమో 10 బ్యాగ్స్ ఏమో వచ్చినాయి. సో ఫస్ట్ అవి వచ్చిన తర్వాత యాక్చువల్లీ మార్నింగ్ వచ్చినాయి అంట. నేను మా అమ్మకి ఆత్రం లేక మార్నింగే ఓపెన్ చేసింది. నేను పడుకున్న ఆ టైంకి. సో మార్నింగే వచ్చినాయి అంట. ఇంకా క్లీన్ చేసి కడిగి పెట్టింది. నేను ఇప్పుడు దాంట్లో లోపల మొత్తం తుడిచి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సెట్ చేసి పెడదామని డిసైడ్ అయిపోయాయి అనమాట. క్లీన్ చేసి పెట్టుకోవడం, హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే అవి ఎంతమంది చేతిలో నుంచో మన వరకు వస్తాయి కాబట్టి అవి డెఫినెట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ ఇంతకుముందు అన్ని కవర్లలో డబ్బాలలో ఉండేటివి. సో ఇప్పుడు ఆ కవర్లు డబ్బాలు అన్ని తీసి పాడదొబ్బిన బయట పాడేసి ఆర్గనైజర్ బ్యాగ్స్లలో సెట్ చేశాను అనమాట. నీట్గా ఏ బ్యాగ్కి ఆ బ్యాగ్, పచ్చిమిర్చి అన్నీ ఒక బ్యాగ్లో, క్యారెట్ బీట్రూట్ అన్నీ ఒక బ్యాగ్లో, ఆలూస్ అన్నీ ఒక బ్యాగ్లో, అలా ఏ దానికి అది. ఆకుకూరలు మెయిన్ కదా, చాలా హెల్త్కి ఆకుకూరలు ఇంపార్టెంట్ కాబట్టి మా ఇంట్లో అవి కంపల్సరీ ఉంటాయి. సో అవి మనం ఈ ప్లాస్టిక్ కవర్లలో పెట్టుకుంటే, అఫ్కోర్స్ ఇవి కూడా ప్లాస్టిక్ కవర్సే, కానీ వాటిలో తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. తెచ్చిన వెంటనే ఉండకపోతే అవి ఖరాబ్ అయిపోతున్నాయి, ఇన్కేస్ ఫ్రిడ్జ్ ఉన్నా సరే. సో ఇందులో పెట్టుకుంటే ఏమో చూద్దాం, ట్రై చేద్దాం, కొన్ని ఎక్కువ డేస్ స్టోర్ అవుతుందేమో. లైన్గా కంటిన్యూగా ఆకుకూరలు తినాలి అంటే తినలేము కదా. అందులో మనకు టేస్ట్ మంచిగా ఉంటే తప్ప మనకు ముద్ద లోపలికి పోదు. సో అట్లా అని చెప్పేసి ఇంకా ఇవన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పి నేను ఆర్గనైజర్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను. ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ ఎప్పటి నుంచో తగులుతుంది మా అమ్మ నా వెంబడి, ఆర్డర్ పెట్టు అని. ఫైనల్గా వాటికి ముహూర్తం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ ప్లీజ్ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాయ్, మంచిగా ఉంటుంది. జర సపోర్ట్ చేయుర్రి కదా. మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం ఈ టైంలో. సబ్స్క్రైబ్ చేసుకోరి, పక్కన ఉన్న గంటను దబాయించి కొట్టుర్రి అట్లా. సో చూడురు ఇక. నేను రీసెంట్గా షార్ట్ వీడియోలో ఇంట్లో ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఏమేమి చేస్తా అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టడం జరిగింది. మార్నింగ్ లేవడం, ముగ్గేయడం, పూజ చేసుకోవడం, బాసనలు తోమడం, అదంతా. చాలామంది ఏమన్నారు, చాలామంది కాదు కానీ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళల్లోనే నాకు తెలిసింది ఏంటి అంటే ఏమన్నారు అంటే, నువ్వు వీడియో కోసం ఇదంతా చేస్తున్నావు కదా, నీ మొహానికి నీకు పని వస్తుందా అని చెప్పి. అరే అబ్బాయి, వీడియో కోసం చేయాలి అనుకుంటే నేను బొచ్చడు పనులు చేయొచ్చు, అదే పని చేయాలని నాకు ఉండదు. నేను ఆ రోజు ఏం చేస్తా అనేది నా ఫ్యామిలీ మెంబర్స్, అఫ్కోర్స్ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అంతా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీకి షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే స్కిప్ చేసి పాడదొబ్బండి. అంతేగాని నువ్వు దీనికోసమే ఇది చేస్తున్నావు, నీకు పని చేత కాదు, పని చేతనవుతుందా కాదా 10 మందికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. మనకు వచ్చి ఉండి అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడుతుందా లేదా, అదే ఇంపార్టెంట్. మీరు అందరూ అనుకుంటారు, అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్లలో కూడా చాలామంది అనుకుంటారు నాకు పని రాదు అని చెప్పి. నాకు రాక కాదు, చేయడం ఇష్టం లేక నేను చెయ్యను. అంతేగాని నాకు పని వచ్చు. నేను కూడా ఇంట్లో అప్పుడప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తూనే ఉంటా ఇలాంటి సిచ్యువేషన్స్లో. కాకపోతే నాకు మూడ్ బట్టి ఆ టైంకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తా. ఇప్పుడు నాకు సదరాలనిపించింది, వచ్చి సదురుకుంటున్నా. సో అట్లా అనమాట. ప్రతి ఒక్కటి చేయాలి ఖచ్చితంగా అని రూల్ లేదు. అది మన ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది, అది ఏ పని అయినా సరే. సో ఫైనల్గా అంతా సదరడం అయితే అయిపోయింది. మా మమ్మీ ఆకుకూర తెంపి ఇస్తే నేను పెట్టేసా. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఆ కవర్లలో పెట్టి సగం కూర ఖరాబ్ అయిపోయింది. ఒక 10 కట్టల కూర ఉంటే లాస్ట్కి 2 కట్టల కూర మాత్రమే మిగిలింది సదిరేటప్పుడు.
ఇప్పుడు ఫైనల్గా అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్ అంతా ఆల్రెడీ మా మమ్మీ ఇందాక తూర్చింది కదా. సో ఇప్పుడు నేను ఆర్గనైజర్ బ్యాగ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో సెట్ చేస్తున్నాను అనమాట. ఎంత స్పేస్ మిగిలింది అంటే మీరు నమ్మరు, చూడండి చాలా చాలా స్పేస్ మిగిలింది. ఇంతకుముందేమో ఆ కవర్స్కి ఆ బాక్సెస్ అన్నిటికీ ఎక్కువ స్పేస్ తీసుకునేదన్నమాట. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ అంతా అరే ఇంత ఉందిరా బాయ్ ఫ్రిడ్జ్లో ఫుల్ అయిపోయింది అన్నట్టు ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు, చాలా స్పేస్ మిగిలింది, ఇంకెన్ని ఐటమ్స్ అన్నా పెట్టేయచ్చు అన్నంత స్పేస్ ఉందన్నమాట ఆర్గనైజర్ బ్యాగ్స్ వల్ల. వెల్కమ్ టు మై ఫ్రిడ్జ్ టూర్. సో ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ అనమాట, పైన సెక్షన్లో మొత్తం ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది అండ్ ఇక్కడ ఐస్ క్యూబ్స్ అందరు ఫ్రిడ్జ్లో ఉన్నట్టే. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్మా రవ్వ వచ్చేసి ఏదో పిండ్లు రవ్వ సంథింగ్ అవన్నీ పెట్టేసింది అనమాట, స్టోర్ చేసి పెట్టేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలా ఐటమ్స్, చికెన్ మసాలా, మీట్కా మసాలా, ఇవన్నీ అనమాట. ఆల్ మసాలా ఐటమ్స్ మనకు నాన్ వెజ్లో బిర్యానీలో యూస్ అవుతుంది. నాన్ వెజ్ బిర్యానీ ఒకటి కదా. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మొత్తం నేషనల్ మార్ట్ ఐటమ్స్ అన్నమాట, అన్ని సేమ్ మసాలావి, పొడులు, ఆకులు, చెత్త చెదారం అంతా ఇదన్నమాట. ఇక్కడ మొత్తం మసాలా సెక్షన్. ఫ్రిడ్జ్లో అంటే కొన్ని డేస్ ఎక్కువ డేస్ యూజ్ అవుతుందని చెప్పేసి మా మమ్మీ ఇందులో స్టోర్ చేసి పెట్టేసింది. సో దట్స్ ఇట్ ఫర్ అప్ స్టోరేజ్. ఇంకా పైన చెత్త అంత ఏం ఉండదు, సింపుల్గా. ఇక్కడ ఐస్ క్రీమ్ ఇస్ మ్యాండేటరీ, పక్కా ఉండాలి నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి పిండ్లు పొడులు. అండ్ చలికాలంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారా? నేను తింటా, అది ఈ మధ్య తింటున్నా. ఇంతకుముందు ఐస్ క్రీమ్ తినకపోతుండే, తింటే నాకు హెల్త్ బాగోదు. సో ఇప్పుడు స్టార్ట్ చేసాం మళ్ళీ. దట్స్ ఇట్ ఫర్ అప్పర్ సెక్షన్. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి పరోటా అన్నమాట, ఐ మీన్ ఇన్స్టంట్ పరోటా. బాగుండే, ఇది షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. అయ్యో ఓకే, ఇది ఇన్స్టంట్ పరోటా ఇక్కడ పెట్టేసాము. ఫస్ట్ టైం మేము యూజ్ చేస్తాము, ఇది నార్మల్గా ఎప్పుడు యూజ్ చేయము. అండ్ ఇవి అన్నీ ఇందాక నేను చూపించాను కదా ఆన్లైన్ నుంచి ఆర్డర్ పెట్టా అని చెప్పేసి. సో అవే ఇవి ఆర్గనైజర్ బ్యాగ్స్, చాలా చాలా యూజ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఫ్రిడ్జ్ మొత్తం ఐ మీన్ అంటే ఫుల్ ఆఫ్ ఉన్నట్టు ఉంటుండే, బట్ ఇప్పుడు చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది కూడా. అన్నీ ఇలా నీట్గా వెయిట్గా ఏవి అవి సపరేట్గా పెట్టుకొని నీట్గా స్టోర్ చేసి పెట్టేసాను అనమాట. అండ్ కింద వచ్చేసి టమాటోస్కి బ్యాగ్స్ సరిపోలేదు అండ్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి టమాటోస్ ఇందులోనే పెట్టేసా. అండ్ ఇక్కడ ఫ్రూట్స్, గ్రేప్స్ అనుకుంటా, సో అవి ఇక్కడ స్టోర్ చేసా సైడ్కి. అండ్ కింద వచ్చేసి పప్పాయ ఆఫ్ తినేసాం, ఇంకా ఆఫర్లోనే ఉంది. అండ్ కింద కూడా స్టోరేజ్ బ్యాగ్స్ పెట్టేసాం అనమాట, వెజిటేబుల్స్. ఇక్కడ మనం ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, ఈ ఆర్గనైజర్ బ్యాగ్స్లో ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్ట ప్రకారంగా. సో ఇందులో ఆకుకూరలు పెట్టేసాను, అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి కాదు కాబట్టి కింద దాని బాక్స్లో పెట్టేసా. ఈ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ మనకు రెగ్యులర్ బేసిస్లో యూజ్ అవుతాయి కాబట్టి ఇవి పైన పెట్టేసాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్. సో ఇలా క్లోజ్ చేసేసి ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్స్, స్ప్రైట్ అయితే ఉంటుంది కంపల్సరీ. అండ్ 2 వాటర్ బాటిల్స్, ఇది మా డాడీది, ఇది నా వాటర్ బాటిల్. అండ్ ఇక్కడ వచ్చేసి పాలు. అండ్ ఇక్కడ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మా మమ్మీ ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. మిక్సీకి పెడతాం మేము, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తుంది. అండ్ ఈ కవర్లో ఏంటిదో ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప ప్రసాదం ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కిసాన్ జామ్ ఉంది. అండ్ ఇక్కడ పైనాపిల్. ఫ్రూట్స్ తినడానికి మాత్రం పెట్టుకుంటాం, కదా తినాం. అండ్ ఇది వచ్చేసి ఎగ్స్ ట్రే అనమాట, బట్ చాలా తక్కువ మేము యూజ్ చేసేది. ఎగ్స్ అయితే మా మమ్మీ కిచెన్లోనే పెట్టేసుకుంటుంది. సో దట్స్ ఇట్ ఫర్, ఇంతే సింపుల్గా ఉంటుంది మా ఫ్రిడ్జ్ స్టోర్. చాక్లెట్స్ అవన్నీ పెడితే ఆగవు కాబట్టి ఎప్పుడప్పుడు తినేస్తాం కాబట్టి, సో ఎప్పుడు స్టోర్ చేయమన్నమాట. దట్స్ ఇట్ ఫర్ ఫ్రిడ్జ్ టూర్. స్పెషల్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఈ బ్యాగ్సే.
చాలా 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 మంచిగా అనిపించింది నాకు ఇవి అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టిన తర్వాత నీట్గా క్లీన్గా ఉంటుంది. ఎవరైనా వచ్చి ఓపెన్ చేస్తే వాళ్ళకు కూడా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఎందులో ఏమున్నాయి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. ఐ హోప్ మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నేను ఎక్కడ ఆర్డర్ పెట్టాను, ఇప్పుడు మనం ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ బ్యాగ్స్ అంటే అవే వస్తాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి. ఓయ్, దిస్ ఈస్ మై ఫ్రిడ్జ్ టూర్. వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా, ఫ్రిడ్జ్ డోర్ ఆర్గనైజర్ బ్యాగ్స్ గురించి నేను ఈ ఒక వీడియో చేయడం జరిగిందనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అన్ని టెంపుల్స్కి వెళ్ళి వీడియోస్ చేయడం, ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు వీడియోస్ చేయడం కాకుండా ఇలా ఇంట్లో యూజ్ అయ్యే వీడియోస్ కూడా తీద్దామని ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎంతో కొంతమందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఒక పర్టికులర్ వీడియో. అండ్ ఇంకొక వీడియో రాబోతుంది రేపు. స్నాక్స్ ఐటమ్స్ నేను ఎలా సెట్ చేశాను అనేది, అది కూడా నేను ఇప్పుడే వీడియో షూట్ చేశాను. బట్ అది ఇంకొక వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రావుడి కీర్తి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తోనే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, లాట్స్ ఆఫ్ లవ్.